తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. బేసిక్‌గా మొన్న రీసెంట్‌గా ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున చాలా పెద్ద ధర్నా చేశారు నిరుద్యోగులు. సో, దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే మెగా డిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఇంకా పోస్టులు పెంచాలని, వాటిని రద్దు చేయాలని ఈ రకంగా అయితే విద్యార్థులైతే చాలా వరకు గోస పెడతానే ఉన్నారు. సో, ఏం చెప్తారు? అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేమో అని నాకు అనిపిస్తా ఉంది. వాళ్ళ డిఎన్ఏలో అది ఏమైనా దాగి ఉన్నదేమో అని అనుమానం ఉంది. ఎందుకంటే ఏ యువత అయితే మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ రావాలని బలంగా కోరుకొని ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ తీసుకొచ్చింది. రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం నిరుద్యోగులు. 100%. ఆ యువతనే ఈరోజు మీ మీద తిరగబడుతున్నారంటే మీ పాలన ఎట్లా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. కోటి మంది యువత కోటి ఆశలతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. జియో 46 బాధితులు సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు, కానీ కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఈవెన్ గురుకుల టీచర్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసి వాళ్ళని పట్టించుకున్నోడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికి దాని మీద అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు ప్రజాపాలన అంటారు కదా, నేను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా, మేము ఒక ప్రతిపక్షంగా మా రాష్ట్ర కార్యాలయం నుంచి 8 రోజులు 10 రోజుల పాటు మేము రోజు లేఖలు పంపి రోజు కాల్స్ చేసి మా రాకేష్ రెడ్డి గారికి మాకు అపాయింట్మెంట్ కావాలి, ఒక బృందంగా వస్తాడు మిమ్మల్ని కలుస్తారని సెక్రటరీ ప్రధాన కార్యదర్శి గారిని ఎంత కోరినా కూడా వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరకు నేను జియో 46 బాధితులను తీసుకొని మీరు సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ గోడకు నేను అతికేసిన రిప్రజెంటేషన్, ఈ గోడకి ఇచ్చిన ఆ ప్రభుత్వానికి ఇచ్చిన ఒకటే, ఎందుకంటే నన్ను పోలీసులు నిర్బంధం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ మా కార్యకర్తలందరూ కూడా గొడవ చేస్తే ఆ రోజు వదిలిపెట్టారు. అంటే ఎంత దుర్మార్గం. మీరు చెప్పిన మార్పు ఏంది, ఈరోజు జరుగుతున్న మార్పు ఏంది ఒకసారి గమనించాలి. మీరు ఏ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిందో మీరు ఆ మాటల్ని మీరు కాల రాస్తున్నారు. గ్రూప్ 1 1:100 అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు స్వయంగా వారు అసెంబ్లీలో వారు మాట్లాడారు. ఈరోజు అదే 1:100 కావాలని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడితే ఈరోజు వారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు పెంచాలి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చింది కదా, మీరు పెంచండి అని అడిగితే మాత్రం సమాధానం లేదు. డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామన్నారు, 25,000 పోస్టులు సార్, కానీ చివరకు ఒక 11,000తో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని సంగతి ఏంటంటే ఇప్పటి వరకు కనీసం ఒక ప్రకటన లేదు. 2 లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సన్నాహక సమావేశాలు, ఢిల్లీ టూర్లు, పదవుల పంపకాలు, పార్టీల పంచాయతీ, పిఆర్ స్టంట్లు, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, అవసరం లేని ఎగ్జాక్ట్లీ. తర్వాత రాబోయేటువంటి వారం రోజులకు కావాల్సినటువంటి వార్తలను ఛానళ్లకు వడ్డించేటువంటి దాని మీద స్క్రిప్టులు రెడీ చేయడం, ఇదే ఆయన జాబ్ క్యాలెండర్ అనుకుంటాను. ఇది కాదు జాబ్ క్యాలెండర్ అంటే. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, అవి ఎప్పుడెప్పుడు మీరు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలను ఇస్తారు, ఎప్పుడు రిక్రూట్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా దానికోసం ఎదురు చూస్తున్నది, లక్షలాది మంది యువత. మీరే చెప్పింది కదా, టీఎస్పీఎస్సీలో 30 లక్షల మంది రిజిస్టర్ అయిన వాళ్ళ భవిష్యత్తు ఏందని. వాళ్ళ భవిష్యత్తు గురించి ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మీ సమాధానం ఏందో చెప్పండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈరోజు రాష్ట్ర యువతను ఓడగొట్టింది, కానీ మమ్మల్ని ఓడించినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను గెలిపించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర యువతకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేంత వరకు వాళ్ళను వెంటాడుతాం. తప్పకుండా ఈ రాష్ట్ర యువతకు మేము మద్దతుగా నిలబడతాం. మడమదిప్పని పోరాటం చేస్తాం, అల్పేరుగాని పోరాటం చేస్తాం. నేను ఓడిపోయినప్పటికి కూడా వాళ్ళని గెలిపించడానికి నిర్విరామంగా కృషి చేస్తా. వాళ్ళ డిమాండ్ నెరవేర్చేంత వరకు వాళ్ళతో కలిసి ఈ రాష్ట్ర యువతతో కలిసి మేము పోరాటం చేస్తాం. రైట్. అయితే ఇచ్చిన 6 గ్యారెంటీల విషయానికి వస్తే కనుక 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో మీరు అంటే ఈ విషయానికి వస్తే మీరు అసలు ఏం చెప్తారు? అంటే నిజంగా 5 గ్యారెంటీలు అమలయ్యాయని అనుకుంటున్నారు అసలు వాళ్ళు చెప్పినట్టు? ఇప్పుడు నిజంగా ఒకవేళ 6 గ్యారెంటీలు కనుక 6 గ్యారెంటీలో 5 అమలు చేసి ఉంటే ఇంత ఇన్సెక్యూర్డ్ ఎందుకు ఫీల్ అవుతున్నది
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రోడ్ల మీద పడి ఎమ్మెల్యే ఇళ్ళకి పోయి కండువాలు ఎందుకు కప్పుతున్నాడు? మీరు 6 గ్యారంటీలు అమలు చేశారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిండు, ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేలను గెలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపరమైందని అడుగుతున్నాను. మీరు ఈరోజు కండువాలు కప్పుతున్నారంటేనే మీ మీద మీకు నమ్మకం లేదు, మీ పనితీరు మీద మీకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకం లేకనే ఈరోజు ఆత్మన్యూనత భావంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఇళ్ళకు పోయి మీరు మాట్లాడుకొని ఏం మాట్లాడుకుంటున్నారో నాకే తెలియదు. అది మాటలు బయటికి రావాలి వాస్తవానికి, ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ మాట్లాడుకొని ఈరోజు కండువాలు కప్పుతుంటే ప్రజలు నివ్వరబోతున్నారు. అసలు ఇదే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోని పార్టీ మారిన వాడిని ఊరి తీయాలి, రాళ్లతో కొట్టాలి అన్న మాటలు కూడా. ఇప్పుడు మరి ఆయన దేంతో కొట్టాలి? దానికి సమాధానం చెప్పాలి. వాస్తవానికి ప్రభుత్వం వచ్చే 6 నెలలు గడిచిందండి, ఇంకా సమయం ఉంది. అయితే ఈ విషయానికి వస్తే కనుక పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలని లాక్కోవడం ఫస్ట్ స్టార్ట్ చేసింది కేసీఆర్. అందుకే మేము అలా చేస్తున్నాం అని చెప్పేసి ఈ మాట కూడా బయటకు వచ్చింది. సరే, ఒకవేళ అది వాస్తవమే అనుకుందాం, మరి వాళ్ళకు వచ్చిన ఫలితమే మీకు రావాలని మీరు కోరుకుంటున్నారా? అలాంటి మ్యాండేట్ రావాలని కోరుకుంటున్నారా? మరి మీరు దాన్ని సమర్థించలే కదా, మీరు దాన్ని వ్యతిరేకించి ఈరోజు మళ్ళీ మీరే అది చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, ఆమోదిస్తారా వాటిని? చాలా దుర్మార్గం ఇది. ఒకవేళ నిజంగా ఆ రోజు మీరు మాట్లాడకపోయి ఉండి ఈరోజు మీరు ఇది చేస్తే ఇట్ ఈజ్ ఓకే. మీరు ఆ రోజు దాన్ని వ్యతిరేకించారు, ఫిరాయింపులను అధికార పార్టీ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అని వాదించి ఈరోజు మళ్ళీ మీరు ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తే ఎట్లా? ఎంకరేజ్ చేయడం కాదు, మీరే పోయి స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేల ఇళ్ళలో పోయి మీరు వాళ్ళని బెదిరిస్తున్నారా, వాళ్ళని బుదిరిస్తున్నారా, వాళ్ళని ఆశ పెడుతున్నారా, ఏందో మాకైతే తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు పోయి లోపల నుంచి బయటికి రాగానే ఆడ మీడియా ముందు అందరూ వచ్చి అడుగుతుండగా ఎస్ మేము జాయిన్ అవుతున్నాం అని చెప్తున్నారు. మరి అందులో ఏం జరుగుతున్నదో నిజంగా బయటికి రావాలి. అయితే మొన్నటిదాకా కేశవరావు విషయానికి వస్తే కనుక కేసీఆర్కి చాలా అత్యంత సన్నిహితుడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. అలాంటి ఆయన పార్టీ మారాడంటే ఇంకా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఇది అయిపోయింది. నిన్నగాక మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు ఆయనకి పార్టీలో చెప్పాలి అంటే ఎన్ని పోస్టులు ఇచ్చారండి. ఫస్ట్ టైంలోనే అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడే అసెంబ్లీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఆయన్ని ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ కింద పదవులు అనుభవించారు. ఒక పదవి కానివ్వండి, గౌరవం కానివ్వండి, కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటి ఓడన్న పేరు కూడా వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో. బట్ ఎందుకైనా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? పదవి వ్యామోహం, అంటే కేవలం మంత్రి పదవి కోసం అనుకో, అంతే, అంతకంటే ఏముంటుంది? 75 ఏళ్ళు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన అసలు ఏం చేస్తాడు? అసలు సిగ్గు అనిపించాలి కొంచెం అన్న కూడా, నిజంగా చెప్పాలంటే. అంటే నాకు నిజంగా ఆ స్థాయి నాయకుడి మీద ఇలా మాట్లాడడం నాకు కూడా బాధగా అనిపిస్తుంది. కానీ ఆయన వ్యవహరించినటువంటి తీరుతోనే ప్రజలు నిజంగా తలదించుకుంటున్నారు. ఇట్లాంటి నాయకుల మన తెలంగాణలో ఉన్నది అని. కేసీఆర్ గారు కూర్చుంటే పక్క చైర్ ఆయనకే ఉంటుంది, ఎప్పుడైనా రిజర్వ్డ్ ఉంటుంది. అలాంటి ఆయన ఈరోజు వచ్చి పార్టీ మారడం, నీకు ఏం తక్కువ చేసాను? మారాడు, మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టిండు, అసెంబ్లీ స్పీకర్ చేశాడు, నీ పక్కన చైర్ వేసి నిన్ను కూర్చోబెట్టిండు, నిన్ను గౌరవించండు. అంటే మీకు ఏం కావాలి? ఇంకా ముఖ్యమంత్రి చైర్ కావాలా? ముఖ్యమంత్రి చైర్ కావాలంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నువ్వు పార్టీ పెట్టపోయినావు? నువ్వు చాలా దుర్మార్గం ఇది. ప్రజలు దీన్ని సహించరండి. 3 కారణాలతో ఈరోజు కొంతమంది పార్టీ మారుతుండొచ్చు. ఒకటి, గతంలో మీరు ఏదో తప్పు చేసి ఉంటారు కాబట్టి దానికి భయపడి ఈ అధికార పార్టీ ఏమైనా చేస్తుందేమో, ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందో అన్న భయంతో మీరు పోయి ఉండాలి. లేదా పదవి లేకపోతే నేను చచ్చిపోతా, నేను పదవి ఉంటే నేను బతుకుతా అనే ఆలోచన ఉండాలి. లేదా అధికార పార్టీలో జాయిన్ అయితే నేను సంపాదించుకోవచ్చు అనే దురాలోచనతోనైనా మీరు పోయి ఉండాలి. అంతేగాని ఏదో ప్రజలకు మేలు చేయాలని, ఏదో ఉద్ధరించాలి తెలంగాణని ఎవరు ఓటు